ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు కొంచెం పచ్చి కొబ్బరి వేసి గోంగూర చికెన్ అయినా మటన్తో గోంగూర చేసిన మటన్ కానీ చికెన్ కానీ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే వేరే కూరల్లో చేసినట్టు కుక్ చేస్తే బాగోదు. ఆకుకూరతో స్పెషల్గా గోంగూరతో చేసినప్పుడు చికెన్ లిటరల్గా నోట్లో మెల్ట్ అవ్వాలి. అప్పుడే ఆ పులుపు చికెన్లోకి దిగుతుంది, లేకపోతే మటన్లోకి దిగుతుంది, చాలా బాగుంటుంది. సో ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని చేయడానికి ఫస్ట్ కొంచెం నూనె వేసేసి మనం ఉల్లిపాయలు వేయించుకుందాం. ఈరోజు నేను చేసే ఈ గోంగూర చికెన్లో కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఆ కొబ్బరి ముక్కలు మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసే ఈ గోంగూర చికెన్లో కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఈ పచ్చి కొబ్బరి నేను వాడుతున్నాను. అయితే ఇది టేస్ట్ చాలా పెంచుతుంది. మీరు కొబ్బరి నూనె వాడితే కనుక మీ ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొంచెం అంత కొబ్బరి ముక్కలు, ఆ పచ్చిమిరపకాయలు, కొంచెం ఘాటు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎందుకంటే కారం కూడా వేయట్లేదు. వేసి ఇది మిక్సీ జార్లో వేసి మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఉల్లిపాయలు కుక్ చేసుకుందాం. దీంట్లో జీలకర్ర వేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు వేయండి, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇందులో వేసి కుక్ చేసుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం నూనెలో వేగాలి. జీలకర్ర చిట్టుపట్లాడుతూ ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకోండి. అయితే ఉల్లిపాయలు నేను ఎప్పుడైనా వేయించేటప్పుడు ఉప్పు వేసుకుంటాను. మరీ ఎక్కువ ఉప్పు వేయకండి, కొంచెం ఉప్పు వేసుకోండి. మనకి తర్వాత కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. ఉప్పు వేసేసి, ఎందుకంటే ఆకుకూరలో కూడా సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది. ముఖ్యంగా పాలకూర విషయంలో కోడిగుడ్డు ఆమ్లెట్ వేసేటప్పుడు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే వాటిలో ఉప్పు శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆకుకూరలో ఉన్నప్పుడు మనం కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కరివేపాకు వేస్తున్నాను, కొంచెం కావాలంటే వేసుకోండి. అయితే మనకి ఈ గోంగూర మంచిగా టేస్టీగా ఉండాలంటే ఈ ఉల్లిపాయలు బ్రౌన్గా వేయించక్కర్లేదు ఎక్కువగా, అలా అని పచ్చిగా కూడా ఉంచకండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేయించుకోండి, అప్పుడు మీకు మీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చికెన్ మనం ఇందులో వేసుకుందాం. కానీ ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు అయితే వేగనివ్వండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి ఇందులో నీళ్లు పోసుకోండి. ఆ చికెన్ ఇందులో పర్ఫెక్ట్గా, అంటే ఆ నీళ్లు కొంచెం కవర్ అయ్యేలా పెట్టి ఇప్పుడు మంట పెంచేసి ఈ చికెన్ ముక్కలు, ముఖ్యంగా బోన్తో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను ఈరోజు బోన్లెస్ వాడుతున్నాను. ఇది కూడా మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఈ మధ్యకాలంలో ఈ గోంగూర చికెన్ ఇవన్నీ హోటల్స్కి వెళ్ళేటప్పుడు బోన్లెస్ పెడుతున్నారు, ఎందుకంటే ఆకుకూరతో తినేటప్పుడు ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా వెళ్ళిపోవడం కోసం. సో మరి మూత పెట్టేసి దీన్ని ఆ చికెన్ ముక్కలు చెప్పాను కదా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అంటే మీరేం చేయాలి, చికెన్ ముక్కలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళల్లో చికెన్ని నానబెట్టి 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా కొంచెం ఒక చెంచాడు ఉప్పు ఒక గిన్నెలో నీళ్లు పోసేసి అందులో చికెన్ ముక్కలు పెట్టేస్తాను. ఓ 2 గంటల తర్వాత తీసేసి ప్యాకెట్లు కట్టేసి ఫ్రీజర్లో కూడా పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను. ఎప్పుడు తీసి కుక్ చేసినా చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, జ్యూసీగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రైడ్ చికెన్ నగ్గెట్స్, అలాంటి చికెన్ 65 చేసేటప్పుడు అలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కూడా మన చికెన్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేయండి. ఆ నీళ్ళన్నీ మనం వేసినవన్నీ మళ్ళీ ఇంకిపోవాలి. ఇలా కొంచెం డ్రైగా అవుతున్నప్పుడు మనం ఏదైతే కొబ్బరి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయండి. చెప్పాను కదా, మనము కొబ్బరి కూడా తినడం చాలా మంచిది. ఇప్పుడు ముఖ్యంగా మనకి పండగలు ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయ ఉన్నప్పుడు సగం కంటే ఎక్కువ కొబ్బరికాయ నేనే తింటాను. నిజానికి దాంట్లో ఉండే ఆ పౌష్టిక విలువలు చాలా మంచివి. కొబ్బరిలో ఫ్యాట్ కూడా ఉంటుంది, అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో కొబ్బరి దొరికితే తినబడేసేయండి, అంత మంచిది. అది కూరల్లో కూడా వేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి
మరి కొంచెం సేపు స్లోగా కుక్ చేసుకోండి. ఈ కొబ్బరి మిశ్రమం కూడా కొంచెం డ్రైగా అయ్యి నూనె కొంచెం బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోండి. అప్పుడు మనం గోంగూర వేసి దీంట్లో వేయించుకుందాం. మీరు గోంగూరని సన్నగా కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. మీరు కొంతమంది కుక్ చేసి గ్రైండ్ చేసి వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ ముక్కల్ని కలుపుకోండి, స్లో మంటలో కుక్ చేసుకోండి. వీలైతే మూత పెట్టేసి కుక్ చేయండి, ఎందుకంటే గోంగూర వేసిన తర్వాత మూత పెట్టకూడదు, రంగు మారిపోతుంది. అయితే ఆకుకూరల్లో క్లోరోఫిల్ A, B అని ఉంటుంది, కొన్ని వొలటైల్ యాసిడ్స్ ఉంటాయి, అవి వెళ్ళిపోవాలి. అందుకని మనం మూత తీసి కుక్ చేయాలి ఆకుకూర వేసిన తర్వాత. అలా చేసుకోవడం వల్ల మన ఆకు మంచి గ్రీన్ రంగుతోటి మెరుస్తూ రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ కొబ్బరి మిశ్రమం కూడా కింద అంటుకోకుండా పర్ఫెక్ట్గా దాంట్లో నుంచి నూనె బయటకు వస్తూ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ పచ్చి కొబ్బరి వేసినప్పుడు ఈ మాత్రం కుక్ చేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గోంగూర చెప్పాను కదా, పచ్చి గోంగూరనే నేను సన్నగా చాప్ చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల మళ్ళీ దీన్ని గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. గోంగూరలో ఏంటంటే వేడి తాకగానే మనకి సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వేడిగా ఉన్న చికెన్ దాంట్లో వేయండి, దీన్ని కలిపేసుకోండి. మీకు తేమ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ తేమ ముందే వేయకండి, కొంచెం సేపు ఇలా వేయించిన తర్వాతే మనం తేమ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లోగా ఈ ఆకు సాఫ్ట్గా అయి దాంట్లో ఉన్న తేమ కూడా కొంచెం బయటకు వస్తుంది. అలా స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇంట్లో వాళ్ళకి కొత్త రుచులు మనం పరిచయం చేయాలి. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో మీకోసం రకరకాల రుచికరమైన దేశ విదేశాల వంటలు కూడా చేసి చూపిస్తుంటారు. మరి ఒకవేళ మీరు మిస్ అయితే మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి ఈ మిశ్రమం అంతా చక్కగా గ్రీన్ అవుతూ మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. మనకి రంగు బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోండి. మనకి ఆ మిశ్రమం చక్కగా గుజ్జులా తయారై ఆ ముక్కలకి పట్టుకుంటుంది. తర్వాత తేమ మీకు కావాలా వద్దా అనేది తర్వాత మీరు చూసి మీకు కావాల్సినట్టు మీరు డిసైడ్ చేసుకోండి. చూడండి, ఇలా 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత మీరు కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి, కొంచెం సాఫ్ట్నెస్ కోసం, ఎక్కువ కాదు. అప్పుడు మీకు గ్రేవీ కొంచెం అంతా అన్నంతో పాటు కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆ ఉప్పు లాస్ట్ మినిట్లో వేసుకోవడం బెస్ట్, లేకపోతే ఎక్కువ అయితే మనకి అస్సలు బాగోదు. సో కొంచెం అంత ఉప్పు వేసుకొని అంతే, ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత వడ్డించేసుకుందాం. చూడండి, మన చికెన్ ముక్కలు కూడా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడే మనకి ఆ ముక్క తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం, గోంగూర మటన్ ఇంకా బాగుంటుంది, గోంగూర రొయ్యలేసి చేపలేసి రకరకాలుగా చేస్తారు. అయితే పచ్చి కొబ్బరి వేసి చేస్తే కూడా దాన్ని బాగుంటుంది, కొబ్బరి నూనె వేసి కూడా చేస్తే బాగుంటుంది. సో మరి మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. కానీ ఈ ఆకు మనకి గ్రీన్నెస్ మంచిగా మెయింటైన్ అవ్వాలి అంటే కనుక ఇలా చాలామందికి పేస్ట్ చేస్తేనే ఇష్టపడతారు. మీకు అలాంటి వాళ్ళైతే పేస్ట్ చేసుకోండి. నేను ఇలా కూడా చేసుకొని, ఇది ముఖ్యంగా ఇలా చేసుకున్నప్పుడు రొట్టెలతో వాటితో తింటే ఇంకా బాగుంటుంది. అన్నంతో చేసేటప్పుడు అయితే నేను కూడా పేస్ట్ చేసేసే చేసుకుంటాను, కానీ ఇలా రొట్టెలతో తినడానికి ఇది చాలా బాగుంటుంది. సో మరి చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అన్ని రకాల రుచులు మనం సొంతం చేసుకోవాలి, అన్ని రకాల కూరగాయలు తినాలి. ప్రతి వారం మీరు ఒక 2-3 రకాల ఆకులు తప్పకుండా తినాల్సిందే. కూరగాయలు అయితే 10 రకాల కూరగాయలు తినాల్సిందే. ఎన్ని ఎక్కువ కూరగాయలు తింటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. చాలామంది అంటే నాన్ వెజ్, నేను 40 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నాన్ వెజ్ తినాలి. సో అలాంటి వాళ్ళకైతే మీరు ఏం చేయండి అంటే వాటితో పాటు ఆకుకూరలు కూరగాయలు వేసి కుక్ చేయండి, మటన్ తోటి చాలా బాగుంటుంది. సో మరి ఈ గోంగూర చికెన్ ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటలో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మన సొంతం చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బ, అక్కడ మిరపకాయ అన్నీ తాకుతూ చేస్తే సూపర్. మరి చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని ఆస్వాదించండి. కానీ చాలా వేడిగా ఉంది, ఇలా బుసలు కొడుతుంది వేడి. టేస్టీగా సూపర్గా ఉంది, తిని ఎంజాయ్ చేయండి. పచ్చి కొబ్బరితో గోంగూర చికెన్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి
నూనెలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కరివేపాకు వేసి లైట్గా వేయించుకోండి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, నీళ్లు పోసి చికెన్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఆ తేమంతా తగ్గి నూనె బయటకు వచ్చినప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ ఇందులో వేసి మరి కొంచెం సేపు కుక్ చేసి తర్వాత మనం సన్నగా తరిగిన గోంగూర కూడా అందులో వేసి కుక్ చేసుకోవాలి. మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ గోంగూర చికెన్ మీరు రొట్టెలతో, ఆపంతో, దోశలతో తిన్నా చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.